ఆత్మీయ భారతి వడిగడ్డ గారిని వాళ్ళు వాల్యుబుల్ స్పీచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పండుగ అన్నట్టు ఈ ప్రోగ్రాంకు ఒక పాట రాయాలి పాడాలని ఒక ఆతృతను ఇచ్చేసిన, కానీ నిన్నమన్న రోజుకో ప్రోగ్రాము ఊరూరుకు నీళ్ళు తాగడం మూలంగా గొంతు కొంచెం మొగపోయింది అన్నిత భావించకూడదు. ముఖ్యంగా ఈ వెండి వెలుగుల కొండ ఈ నేలకు ముందుగా నా వందనాలు. ఇక్కడి నేల మీదే చదువుకునే విద్యార్థిని ఎలాగ పిల్లలు ఆడుతుంటే పాడుతుంటే మనసు లేచి ఊగుదామా, ఒక ఆట ఆడుదామన్నంత ఆనందం కలుగుతుంది. మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని పిలిపినటువంటి నిజం నా ఇజం నా విజన్ నా ఇజం అని ఒక మంచి మనసుతో విద్యావేత్తగా ఈ మండలంలో రాణిస్తూ ఇక్కడే పుట్టి పెరిగి ఇదే బడిలో చదువుకొని ఇదే మండలంలో ఇదే స్కూల్కు విద్యావేత్తగా మండల విద్యార్థి ఉన్నటువంటి మా సుగుణాల సంకోష భాస్కరునికి ఈ వేదిక విధంగా వారికి ముందుగా వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా మరి అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞానవేత్తలందరూ ఆచరించేటువంటి ఈ నేల మీద ఈ వేదిక మీద ఆచరణ ప్రతి ఒక్కరు కూడా పేరున మా యొక్క ఆత్మీయ సాహిత్య భారతి వలివడుకున్న వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రంతో మొక్కిన ఫలంతో మొక్కిన ఆ శివుడు వరమిస్తున్నట్టు కూడా ఎవరు పిలిచినా మంచి మనసుతో ఇచ్చేసినటువంటి మా లింగస్వామి సారి గారికి, అదేవిధంగా ఇక్కడ ఆశీర్వాదంలో నా మిత్రులు కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మా కలేజా ఉన్న జిలేబీ లాంటి కలేజా ఉన్న జిలాని గారు సార్ గారికి, స్వామిరాజ్ సార్ గారికి, మా లింగస్వామి సార్ గారికి, నాగేందర్ గారికి అందరూ పూర్వ విద్యార్థులే ఇక్కడే వెలిగొండలో ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఒక మంచి మనసుతో విద్యను అందించి ఈరోజు అంగరంగ వైభవంగా వీడుకోలు పొందుతున్నటువంటి మా దగ్గరి బంధువులు మా అమ్మమ్మది కూడా ఎదుల కూడమే. మరి ఈరోజు ఎర్ర విమల వెంకటరెడ్డి గారికి మీ అందరి కరతో చెప్పడం ద్వారా వారికి ఒకసారి మనం మీ అందరి పిల్లలందరూ గట్టిగా చెప్పండి కొట్టినట్టయితే. అదేవిధంగా మా పులిగిల్ల ఇచ్చంగా వచ్చారు ప్రత్యేకంగా మాధవ్ మేడం గారికి వారికి కూడా అభినందన తెలియజేస్తూ నేను త్వరగా ముగిస్తా. విదుషీమణి విమల గారికి పదవి విరమణ అక్షర సుమమాల. విదుషీమణి విమల సృష్టించినావు చరిత, విదుషీమణి విమల సృష్టించినావు చరిత, విద్య మీద ప్రేమతో సాధించినావు ఘనత, ఎర్ర కల్వ ముక్కవై ఎదిగినావు కష్టంగా, ఎర్ర కల్వ ముక్కవై ఎదిగినావు కష్టంగా, తొలి పొద్దు భాస్కరుని కొలిచినావు ఇష్టంగా. ఇప్పుడే చెప్పారు మేడం గారు, ఆ భాస్కరుని ప్రేమతోనే సంవత్సరం ఉన్నా కానీ ఇక్కడ వెలుగొండ చేసుకున్నాడు. ఆ తొలిపొద్దు భాస్కరుడు ఈ సుగుణాలు చూపే భాస్కరుడు. తొలి పొద్దు భాస్కరుని కొలిచినావు ఇష్టంగా, ఎర్రల్ల గూడెంలో ఎర్రల్ల ఇంటిలో ఎర్ర కలువా పూలు విరుగా పూసినట్టు, తండ్రి మల్లారెడ్డి తల్లి కమలమ్మ పుత్రిక రత్నమై పుట్టింది విమల, పుత్రిక రత్నమై పుట్టింది విమల, పువ్వు పుట్టంగానే పరిమాలించినట్టు విద్యా బుద్ధులతోటి వికసించే వేళ, విద్యా బుద్ధులతోటి వికసించే వేళ, బంగారు బాల్యము బాధలామయము, బంగారు బాల్యము బాధలామయము, బ్రహ్మకాలముకు లేచి చదివింది విమల, విదుషీమణి విమల సృష్టించినావు చరిత, విద్య మీద ప్రేమతో సాధించినావు ఘనత. పాట చాలా పెద్దగా ఉంది, సమయం లేదు. మరొక్కసారి బంధుమిత్రులందరూ కూడా మరొక్కసారి ఆ పుణ్య దంపతులకు షష్ఠి మహోత్సవం జరుగుతున్న ఆనందంగా ఉన్నది. మరొక్కసారి మీ అందరి చెప్పట ద్వారా వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్జీజెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు వచ్చి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గారితో నాకు పేరు పరిచయం తప్పితే ఎలాంటి పరిచయం లేదండి. భాస్కర్ సార్ ఆత్మీయంగా ఆహ్వానం ఇచ్చారు.
వారు కళ్ళ నిండుగా అందరినీ ఉంచుకొని సభ నిర్వహించాలనుకునేటువంటి వారు మనసు నిండుగా మనస్ఫూర్తిగా అందరినీ పిలుస్తారు. సరే, మీరు తెలిసినా తెలియకపోయినా మేడం, మీ రిటైర్మెంట్ జీవితం ఏదైతే ఉందో సుఖ సంతోషాలతోటి సార్ అన్నట్టుగా మంచి ఆరోగ్యంతో సాగాలని, మీరేదైతే ఇంకా అంటే ఈ జాబ్ వల్ల మీరేమైనా అనుకున్న లక్ష్యాలను కనుక నెరవేర్చుకోకపోతే, ఎందుకంటే 60 ఏళ్ల వయసులో అవధానాలు చేసేవాళ్ళని, కొత్తగా పీజీలు చేసేవాళ్ళని మనందరం చూస్తూ ఉన్నాం. అట్లాంటి కొత్త లక్ష్యాలు ఏమైనా మీరు పెట్టుకొని ఉంటే అవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఏ శ్రీనివాస్ గారు, హెచ్ఎం ఎంపీపీఎస్ వలిగొండ గారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం, చిన్నారులకు దేవుడు. ఈరోజు ఉద్యోగ విరమణ పొందినటువంటి విమలా వెంకటరెడ్డి సార్ గారికి, మేడం గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మేడం గారు నాకు 96 నుంచి పరిచయం, ముఖ పరిచయం మాత్రమే. మా గురువుగారు ఉండి కాబట్టి మా గురువుగారు ఇంగ్లీష్ చెప్పేది, మేడం వాళ్ళింటికి తరచుగా వెళ్ళేది. అక్కడి నుంచి తర్వాత నేను కూడా ఉపాధ్యాయ కులం చేరిన తర్వాత మేడం అప్పుడు చూస్తున్నది. అయితే మేడం గారి నాన్న మా నాన్న పరిచయస్తుంది, మల్లారెడ్డి సార్ మా నాన్నగారు. అట్లా అనుబంధము శిష్యుడి నుంచి ప్రారంభమై కుటుంబం నుంచి వెళ్ళి ఉపాధ్యాయుల నుంచి వెళ్ళి ఇట్లా 96 నుంచి వెళ్ళి అనుబంధం నడుస్తుంది. అయితే మేడం గారు అంటే ఎదుగుతున్నా కొద్ది ఒదిగే గుణం అన్నట్టుగా తను నా గురువు సమానురాలు, గురువు అయినా కూడా సహచర ఉపాధ్యాయులు స్వీకరించినట్టుగానే విజయేసుకుంటూ సాధారణంగా ఆహ్వానించినట్టే మాట్లాడేది మేడం. ఎప్పుడూ కలిసినా నవ్వుతూ చాలా చక్కగా మాట్లాడేది. అయితే అంటే ఆ క్రమశిక్షణ బై బర్త్ కుటుంబ నేపథ్యం నుంచి వస్తుంది. అదేవిధంగా మేడం గారు 34 సంవత్సరాలు చాలా సంతోషంగా ఆనందంగా తను పుట్టి పెరిగిన ఊరు చుట్టుపక్కలనే ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఆ సంతోష జీవనంలోని జయంతి యశ్వంత్ కొడుకులను దిగ్విజయంగా విజయోత్సవంగా ఉన్నతంలో చేసింది. అదేవిధంగా తన ఉద్యోగ జీవితంలో కూడా తను కృతకృత్యురాలు అయినట్టుగా మనకు ఎగ్జాంపుల్గా మిత్రుడు కిషన్ వచ్చి కూడా రుజువు చేశారు. కాబట్టి మేడం చాలా సంతోషకరంగా వాతావరణంలో చాలా సంతోషంగా ఉద్యోగం చేస్తుంది. అదేవిధంగా మా సారు చాలా సౌమ్యుడు, అతను మేడాన్ని చక్కగా చూసుకుంటాడు. ఇక నుంచి మేడం కూడా సార్ను చాలా చక్కగా చూసుకుంటుంది. ఎందుకంటే ఉద్యోగ జీవితంలో హడావుడిగా వెళ్ళి ఉండొచ్చు, ఇక చాలా చక్కని జీవితాన్ని, శ్రేయ జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ మనవలతో మనవలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఆ దేవుడు ఎల్లవేళ మీకు ఆ ఆశీస్సులు అందిస్తానని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. పిఆర్టీ సంఘం నుంచి అసలు విజయానంద్ మండల అధ్యక్షులు గారిని వాళ్ళ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 34 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చాలా మంచి చేసి అందరి మరణం పొంది ఈ రోజున మన వెలుగున్న మండలంలో మన స్కూల్లో నేను చేసుకోవటం ఆమెకు ఎంతో ఆనందదాయకం, మనకందరూ కూడా అదృష్టం. మేడం గారిని వెలుగున్న మండల పిఆర్టీ పక్షాన మేము మేడం గారి సన్మాన మహోత్సవం చేస్తామంటే మేడం ఏమన్నారంటే, రండి సార్ ఒకసారి వచ్చి మాట్లాడినంటే ఇదే స్కూల్కి వచ్చి మాట్లాడినప్పుడు, మేడం మీకు మంచిగా ఒక ఫంక్షన్ హాల్ చేస్తాం, ఒక ఎండ రాకుండా ఉంటుంది అని చెప్తే, లేదు సార్ ఖచ్చితంగా పిల్లల మధ్యలో నేను నా సొంత ఊరు ఈ పాఠశాలలోనే చేసుకుంటా అని చెప్పడం వల్ల ఈరోజు నాకు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా ఆమె తీసుకునే చాలా మంచి నిర్ణయమని నేను ఇవాళ ఇప్పుడు ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో ఉంటే అన్ని వస్తువులు ఉండొచ్చేమో కానీ పాఠశాలలో ఉండే పిల్లలు అలా ఒక ఆట పాట ఇవన్నీ కనిపించకపోవచ్చు. కాబట్టి ఆమె తీసుకునే నిర్ణయం నిజంగా సంతోషదాయకం, ఆనందదాయకం. తర్వాత అది భాస్కర్ సార్ యొక్క సమక్షంలో చేసుకోవటం అనేది ఎంతో ఆమె అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరియు మేడం గారు నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి, మంచి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె జీవితం కూడా శేష జీవితం కూడా మంచి జరగాలని, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నెక్స్ట్ గెట్ రెడీ నాన్న. మన పాఠశాల నుంచి కూడా ఎస్వి జెడ్పిహెచ్ఎస్ నుంచి కూడా ఒక ఉపాధ్యాయులు మాట్లాడాల్సి ఉన్నది. శ్రీమతి వై విమలా వెంకటరెడ్డి గారి యొక్క ఉద్యోగ విరమణ అభినందన సభకు సభాధ్యక్షత వహించినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, నిగర్వి, అందరినీ ఎంతో సుహృద్భావంగా ఎంతో మంచి మాటతో పలకరించే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నా సహచరుడు కూడా శ్రీ ఎస్ భాస్కర్ గారు, ఈ మండల విద్యాధికారి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులందరికీ, పిఆర్టీయు ఒలిగొండ మండల అధ్యక్షులు శ్రీ పసల విజయానంద్ గారికి, ప్రధాన కార్యదర్శి సోమనాథ్ నాయక్ గారికి, అయాస్ గారికి, యాదయ్య గారికి, ఈ వేదిక మీద ఆశలైనటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక ముందు ఆశలైనటువంటి ఉపాధ్యాయులందరికీ, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విమల మేడం గారు వృత్తిరీత్యా నా మాదిరిగానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మేడం గారు. అయితే ఇక్కడ మేడం గారి కంటే మేడం గారి సార్ నాకు బాగా తెలుసు, వెంకరెడ్డి గారు. వెంకరెడ్డి గారు మాకు వెన్నెల కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తూ వారు మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా వారి విమల మేడం గారి బ్రదర్ వెంకరెడ్డి గారు నాకు చిరకాల పరిచయం, మంచి స్నేహితుడు కూడా. సో ఇలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్తోని నేను నా సర్వీస్లో కలిసి ఉండడం, వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ వేదిక దగ్గర ఉండడం, నాకు కలవడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఏదేమైనా 34 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసి ఈరోజు అంటే 30వ తేదీ రోజు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వారు ఎవరికైనా కూడా ఉద్యోగ విరమణ పొందగానే జనరల్గా ఒక ఎంప్లాయీకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వస్తే బాగుండేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వం మనం రిటైర్ అయిన తర్వాత సంవత్సరం అయినా కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా మా సంఘం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, అదేవిధంగా ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది. ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ 500 కోట్ల రూపాయలు ఈ మంత్ కానీ ఏప్రిల్ మే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు పోయిన మార్చిలో రిటైర్ అయినటువంటి వాళ్ళని వదులుకొని ఇప్పటిదాకా విడుదల వారిగా ఇచ్చుకుంటూ వస్తారు. కొంత లేట్ అవుతుందనే విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా మీరు ఇంతకాలం ఉపాధ్యాయులతో సఖ్యతతో ఉండి మంచి సుదీర్ఘమైన సర్వీస్ చేసి ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూడా అయిన తర్వాత మీరు ఇక ఫ్యూచర్లో మీరు ఇంకేదో సర్వీస్ చేయాలని, సేవ చేయాలని ఏమి అనుకోకండి మేడం. హ్యాపీగా రిలాక్స్గా ఉండండి. చేసిన సర్వీస్ చాలు. మనం ఇక కుటుంబంతో ఈ కాలాన్ని అంతా గడపండి. మీ భావి జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సభాధ్యక్షుడైనటువంటి భాస్కర్ గారి యొక్క ఈ సభాధ్యక్షుడిగా ఉండి వారి సన్మానం చేసే సందర్భంలో ఈ వేదిక మీద నేను మాట్లాడే అవకాశం నాకు దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక మరి భాస్కర్ సార్ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై పిఆర్టీ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే గౌరవనీయులు సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ గారు, ఈరోజు మేము అంటే స్టాఫ్ అందరి నుంచి నన్ను ఒక్కనే మాట్లాడమన్నారు. అయితే అందరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అందరికీ సమయం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఉద్యోగంలో చేరినం, ఉద్యోగం ఆ సమయం అయిపోతుంది, అది తప్పకుండా రిటైర్ కావాల్సిందే, ఒక జర్నీ. కాబట్టి ఆ మేడం విమల మేడం గారు ఆ జర్నీని విజయవంతంగా పూర్తి చేసినట్టు మేము భావిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా తమ విద్యుక్త ధర్మాన్ని పాటించడంలో అందరితోటి సఖ్యతతో మెలిగి ఆమె వృత్తిపరమైన నిబద్ధతను కలిగి ఇన్నేళ్ళ సర్వీస్ను పూర్తి చేసింది. అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా మన వాళ్ళు చెప్పారు ఏంటిదంటే, మేడము ఈ ఒలిగొండ మండలంలోనే పనిచేసింది మొత్తం సర్వీస్ అంతా కూడా.
అయితే పొద్దుటూరులో ఆమె పనిచేస్తున్నప్పుడు నేను 1995లో నేను ఏదులగూడెం పాఠశాలలో అపాయింట్ అయినప్పుడు మేడం అక్కడ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు పొద్దుటూరులో. అది నేను మేడం వల్ల విలేజ్ ఏదులగూడెంలో నేను అపాయింట్ అయినాను. అప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే మేడం ఎక్కడ పనిచేసినా కూడా చాలా చక్కగా నిబద్ధతతోటి పనిచేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ పాఠశాలకు రావడం సందర్భం కూడా ఒకటే సంవత్సరం సర్వీస్ ఉండే, ఇక్కడ 2 పోస్టులు చూపించకుంటే మేడం ఒకరే వచ్చి రిటైర్ అవుతుండే. 2 పోస్టులు చూపించారు కాబట్టి నేను రావడం ఒకటి యాదృచ్ఛికంగా జరిగింది. అది మరి ఇక్కడ ఆ అవకాశం కూడా నాకు దక్కింది మళ్ళీ రెండోసారి. అలాగే మా స్టాఫ్ అందరితోటి కూడా మేడం చాలా డెమోక్రటిక్గా, చాలా వినయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించేవాళ్ళు. అలాగే తనకు అప్పచెప్పిన పనిని మంచిగా నిర్వర్తించేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. అలాగే వెంకరెడ్డి సార్ కూడా సుపరిచితులే మాకు. అందరు చెప్పినట్టు అమృతం సార్ చెప్పిండు, అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండాలి. ఆ సంతోషం అనేది ఇప్పుడు ఫ్యూచర్ లైఫ్లో మేడంకు ఉండాలి. ఆరోగ్యం, తర్వాత సంతోషంగా తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉంటారని మేము ఆశిస్తూ మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున ఇది నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి సార్ గారిని అందరికీ నమస్కారం. ముందుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఇంత అద్భుతమైనటువంటి పదవీ విరమణ ఉపాధ్యాయులకు మాత్రమే జరుగుతుంది, ఎక్కడ జరగదు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అట్లాగే టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా నోబెలెస్ట్ ప్రొఫెషన్, చాలా సమాజంలో చాలా గౌరవప్రదమైన వృత్తి. అంత అద్భుతమైన వృత్తిలో 34 సంవత్సరాలు సుదీర్ఘంగా పూర్తి చేసుకొని మరి పదవీ విరమణ పొందుతున్నటువంటి మేడం తన వృత్తిలో అంత అద్భుతంగా రాణించారంటే మరి వారి కుటుంబ సహకారం తప్పకుండా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ముఖ్యంగా మహిళలు ఉద్యోగ రంగంలో, ఉపాధ్యాయ రంగంలో రాణించాలంటే కుటుంబ సహకారం తప్పకుండా అవసరం. వారు సహకరిస్తేనే మరి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బాధ్యతలు మంచిగా నిర్వహించగలుగుతారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే మేడం కంటే సారే నాకు పర్సనల్గా పరిచయం. మాకు ఎల్టాకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్. గత 2-3 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో జరిగేటువంటి కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా మా వెంకటరెడ్డి సారు మాకు పూర్తి సహకారం అందించి మా కార్యక్రమాలు విజయవంతం అవ్వడానికి చాలా సహకరించారు. ఆ దంపతులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎల్టా విషెస్ విమలా మేడం హ్యాపీ అండ్ పీస్ఫుల్ అండ్ హెల్దీ అండ్ వెల్దీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. టీపీయూఎస్ మండల అధ్యక్షులు గారిని, వారి మేడం గారి బ్రదర్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. సభాధ్యక్షులు భాస్కర్ సార్ గారు, వివిధ పాఠశాలల నుంచి ఈ ఆత్మీయ ఉద్యోగ విరమణ సమావేశానికి విచ్చేసినటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పిఎస్ ప్రధానోపాధ్యాయులు, నాతోటి మండలంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ మాజీ సర్పంచ్ గారు, వలిగొండ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, ఇంకా వలిగొండ మిత్రులు, అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా సోదరి అయినటువంటి విమలా మేడం గారు పనిచేసినటువంటి గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కుటుంబంలో 3 ఉపాధ్యాయులుగా చేరడం జరిగింది. అలాగే మా కుటుంబానికి జతపడినటువంటి మా బావలు, అలాగే మా మేడం, మా శ్రీమతి,
ముగ్గురం, 6గురం ఉపాధ్యాయ వృత్తిలో ఈ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలంలోనే ప్రస్తుతం ముగ్గురం పనిచేస్తున్నాం. అలాగే మా సహోదరి, మా బావగారు, మిగతా వాళ్ళు భువనగిరిలో పనిచేస్తున్నారు. ఇలా మేము ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మాకు అనుబంధంగా ఉన్నటువంటి మేము పుట్టినటువంటి ఈ వలిగొండ మండలానికి సేవ చేయడం నిజంగా మాకు ఆ దేవుడు కల్పించినటువంటి ఒక వరం అని భావిస్తున్నాం. అలా మా అక్కగారు ఈ మండలంలో సుమారుగా 4 పాఠశాలల్లోనే తన 34 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని గడపడం జరిగింది. అలాగే ప్రస్తుతం నేను కూడా మన మండలంలోనే 24 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే మా శ్రీమతి గారు కూడా ఈ మండలంలోనే 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇలా మేము మా కుటుంబం మొత్తం ఈ విద్యారంగంలో ఉండి పవిత్రమైన ఈ వృత్తిలో ఉండి సేవ చేస్తున్నందుకు మొదటగా మా మాతృమూర్తి, మా అమ్మగారికి, మా నాన్నగారికి, అలాగే ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ముఖ్యంగా మేము ఈ వృత్తిలో అంటే మా అక్కగారేమో తను ఎంపిక చేసుకొని రావడం జరిగింది. అలాగే మా బావలు, మా మేడం అందరూ కూడా ఎంపిక చేసుకొని రావడం జరిగింది. నేనేమో ఈ వృత్తిలోకి నెట్టివేయబడ్డాను. అయినా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత వృత్తిని దైవంగా భావిస్తూ, అంటే నాకు ఇంకా వేరే వృత్తిలో పోవాలని ఉండే, అయితే ఏమంటాం, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడని నన్ను నీవు ఇక్కడే నీ సహచరులతోనే గడపాలని తను ఇక్కడికి పంపించడానికి భావిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ వృత్తిలో మనకు ఏ అవార్డులో రివార్డులో ఏవో కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ అవార్డులని మేము అందుకోవడం జరిగింది. అయినా మాకు నిజమైనటువంటి అవార్డు అంటే మా శిష్యులు, ప్రస్తుతం మా అక్కగారి శిష్యులు దాదాపుగా 30 నుంచి 40 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అలాగే నా శిష్యులు కూడా ఒక 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అలా వారి నుంచి వచ్చినటువంటి ఒక ఫోన్ కానీ లేదా ఒక మాకు సందేశం కానీ వాళ్ళు మాట్లాడినటువంటి తృప్తి మాకు ఎప్పుడైనా అది అనిర్వచనీయం, అద్భుతం. అలా ఈ జీవితంలో నిజంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, అలాగే మా సాధ్యమైనంత వరకు ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలకి మా ఇంకా వృత్తి ధర్మంలో ఉన్నటువంటి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ మనసా వాచా కర్మన పనిచేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మా మాతృమూర్తి మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా మాతృపితృ సమానమైనటువంటి అక్కాబావలకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు వారి శేష జీవితాన్ని ఆనందంగా గడపడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాస్కర్ సార్ గారికి ముఖ్యంగా ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ఈ టైంలో వెంకరెడ్డి సార్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే మేడము ఇంగ్లీష్ టీచర్ ఏంటంటే వెనకాల ఉన్నది వెంకరెడ్డి సారే. ఎందుకంటే మాకు కూడా ఎంఏ ఇంగ్లీష్ చేయడం ప్రతిదానికి కూడా నాతో చాలాసార్లు చెప్తుంటాడు. ఇప్పుడు మేడంకు ప్రమోషన్ కోసం ఆల్రెడీ ఎడ్జిటీగా ఉన్నది, ప్రమోషన్ వస్తలేదు సోషల్ అని చెప్పి సార్ ఎంఏ ఇంగ్లీష్ చేయించి మేడంకు స్కూల్ అసిస్టెంట్ హోదాను కల్పించాడు. కాబట్టి ఈ సందర్భంగా సార్ను మనం అభినందించాలి. అట్లే కాకుండా ఎంతోమంది విద్యార్థులకు వెన్నెల కాలేజీలో బీఈడి కానీ డిఈడి కానీ ఏది కానీ సాయం చేస్తూనే ఉంటాడు. వాళ్ళందరినీ మంచి పొజిషన్లో తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా విమల టీచర్కు, అదేవిధంగా మిత్రులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్ నాకు వెంకరెడ్డి సార్కు, మేడం గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒలిగొండ మండల డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ అనిత మేడం టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు వలిగొండ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు శ్రీ భాస్కర్ సార్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే జిహెచ్ఎంలు, వివిధ సంఘాల బాధ్యులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరికి
స్టేజ్ మీద ఆశీనులైన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేడు ప్రత్యేకంగా ఈనేడు పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్రీమతి వై విమలా వెంకటరెడ్డి గారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో నేను రావడానికి నన్ను ప్రేరేపించిన చాలా సంఘటనలు నేను చదివిన పుస్తకాలలో ఒకటి గుర్తుకొస్తుంది. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన స్వాతంత్ర సమరయోధుడు. తను పూణేలో సంస్కృతం బోధించే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు, స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు, మనకు స్వాతంత్రం వచ్చే మూమెంట్ అది. ఆ సందర్భంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న, సార్ మీకు కనుక మన స్వతంత్రం వస్తే కనుక మీరు ప్రధానమంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా, మీరు ఏం శాఖ తీసుకుంటారు సార్ అంటే, అదేంటయ్యా అలా అడుగుతున్నావు, అలాంటి ప్రధానమంత్రులను, రక్షణ మంత్రులను, అనేక మంత్రులను తయారు చేసే గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, అంతకుమించిన వృత్తి ఇంకేముంటుంది అని చాలా గొప్పగా వివరించారు. అలాంటి వృత్తిలో 35 ఏళ్ళు ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి అటు కుటుంబ బాధ్యతలు, ఇటు వృత్తి ధర్మాలు అన్నిటినీ పాలన చేసుకుంటూ ఇన్నేళ్ల సర్వీస్ ఇచ్చిన ఒక మహిళగా అది ఎంత ఇబ్బందికరమో మాకు తెలుసు. అన్నిటినీ సమన్వయపరుస్తూ ఈ స్థాయికి వచ్చి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన మన విమలా మేడంకి ధన్యవాదాలు మేడం. నిజంగా అది గ్రేట్ మేడం. మనకు వచ్చినట్టు కూడా దేవుడు ఇచ్చినటువంటి వరం అనుకోవాలి. అన్నిటిని సమన్వయపరుస్తూ మనం ముందుకు రావడం, ఈ స్టేజ్కి రావడం అనేది. నేను నా చదువంతా కూడా అంటే నేను అరూరు మా ప్రాపరు, బట్ నేను ఇంటర్ చదివింది వలిగొండలోనే. వలిగొండలో ఇంటర్మీడియట్ అయినాక నెక్స్ట్ డిగ్రీ భువనగిరిలో చాలామంది ఫ్రెండ్స్ వివిధ విలేజెస్ నుంచి అందరం బస్సులో వెళ్తుంటే మేడం టీచర్గా బస్ ఎక్కేది. అప్పుడు చూశాను అనమాట. అంటే మనము ఈ వృత్తిలోకి రావడానికి మనకు తెలుసో తెలియకో మనకు ప్రేరేపించిన వాళ్ళల్లో మేడం గారు ఒకరు. ఈ మేడం వెల్వెట్ నుంచి ఒక మేడం వచ్చేవాళ్ళు. మేడం చూసి మేము ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళం, మేడం టీచర్ అంట, గవర్నమెంట్ టీచర్ అంట, అసలు గవర్నమెంట్ టీచర్ ఎంత బాగుంటుంది కదా అని అనుకునేవాళ్ళం. అనుకున్న సందర్భంలో మళ్ళీ ఈ మధ్య నేను ఈ మండలానికి రావడం, ఒలిగొండ స్కూల్కి ఈ మధ్య నాకు ఏదో పని ఉంటే వచ్చినప్పుడు మేడం గారిని చూసి గుర్తుపెట్టాను. మేడం మీరు నా చిన్నగా ఉన్నప్పుడు టీచర్ మేడం మీరు ఇక్కడే చేస్తారు కదా అన్న. అంటే అవునమ్మా నేను ఇయర్ రిటైర్ అవుతున్నాను అన్నారు. అంటే అసలు నిజంగా స్ఫూర్తి పొందిన వాళ్ళలో మీరు ఒకరు మేడం. నిజంగా మీ రిటైర్మెంట్కి నేను ఒక తోటి ఉపాధ్యాయురాలుగా రావడం నిజంగా నా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకోటి మేడం, ఐ థింక్ యు ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టూ టైర్డ్. డోంట్ బి టైర్డ్, వోంట్ బి టైర్డ్. ఎప్పుడు టైర్ అవ్వద్దు, అలసిపోవద్దు. వయసు అనేది శరీరానికే ఉండాలి, మనసుకి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఉత్సాహంగానే పని చేయాలి. ఇంకోటి ఎప్పుడు కూడా ఇప్పుడు నెక్స్ట్ మేడం మీరు మనవరాలతో మనవళ్ళతో మీ భావ జీవితం అంతా గడుపుతుండొచ్చు, కానీ ఒక్కటి మేడం బోర్ వస్తుంది లైఫ్ అనేది రావద్దు మనసులో. అలా వచ్చినప్పుడు మన వయసు గుర్తుకొస్తుంది, తర్వాత మనకి సర్వీస్ అయిపోతుంది కదా అని ఒక ఆత్మనుడిత గురవుతుంటాము. కాబట్టి అలాంటి రాకుండా చాలామంది పెన్షనర్స్ ఎంతోమంది యూనియన్గా ఫామ్ అయ్యి సామాజిక చైతన్యాన్ని నింపుతూ, సామాజిక పనులు చేస్తూ, సమాజ రుగ్మతను తొలగిస్తూ ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదికగా నా పాదాభివందనాలు. ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా. మేడం మీరు ఇన్నేళ్ళు చేసిన సర్వీస్కి TSUTF వెలిగొండ మండల శాఖ మీకు శుభాభినందనలు తెలియజేస్తుంది మేడం. మీ భావి జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అవే గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మేడం. హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. TRQTS మహిళా ఉపాధ్యక్షురాలు వై విమలా వెంకటరెడ్డి గారి ఉద్యోగ విరమణ సమావేశానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల SP పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి సుంకోజు భాస్కరాచార్య సార్ గారికి, మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరియు వేదిక ముందు ఆసీనులైన అతిథులకు, బంధు వర్గానికి, మరియు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ ఈ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు అండ్ నా నమస్కారాలు. అండ్
అయితే మేడం గారు ఈ 34 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎంతో మందిని ఉన్నత స్థాయిలో, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది, తన పిల్లలను కూడా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తన ఉద్యోగం విరమణ పొందుతున్నందుకు మేడం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. అయితే మేడం గారికి నాకు అనుబంధం, మేడం గారి గురించి చెప్పాలంటే నిజంగా మేడం గారు చాలా స్నేహశీలి, నిగర్వి అండ్ మేడం గారు చాలా ఆత్మీయురాలు. నాకు ఫస్ట్ ఈ మండలానికి 2009లో ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారు ఎంతో ఆత్మీయతతో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఎంతో తెలిసిన వాళ్ళలాగా నాతోటి మాట్లాడితే నిజంగా నేను కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నట్టుంది, చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నారని అనుకున్నాను. కానీ తన తర్వాత తెలిసింది, తను నాకు అసలు తెలియదు, కానీ అంత ఆత్మీయతతో ఉంటారనేసి తర్వాత అర్థమయ్యింది. మేడం గారు చాలా అలాగే మేడం గారికి నాకు అనుబంధము ఒక అక్క చెల్లెళ్ళ అనుబంధము. మేము ఇద్దరము సేమ్ డిపార్ట్మెంట్ ఇంగ్లీషు. సో అలాగే ఇద్దరము కలిసి ట్రైనింగ్స్కి వెళ్ళే వాళ్ళము, మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళము. అదే కాకుండా మేడం గారు నేను ఒకే PRTU సంఘంలో ఉండి మేము ఎన్నో క్యాంపెయినింగ్స్కి తర్వాత మా PRTU సంఘాన్ని బలోపేతం చేయడానికి తను ఎల్లవేళలా ముందుండి సర్వీస్ చేశారు. మేడంకి చాలా మా PRTU మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అలాగే మేడం ఇంకొక అనుబంధం ఏంటంటే మేడం వర్క్ చేసిన ప్లేస్లో నేను వెళ్ళాను, నేను వర్క్ చేసిన ప్లేస్లో మేడం వచ్చారు. నిజంగా అదైతే యాదృచ్ఛికమైనప్పటికీ ఇదంతా మా భాస్కర్ సార్ చలవ వల్లనే వచ్చాము, అది మాత్రం మర్చిపోలేము. నెక్స్ట్ ఇంకొకటి, నిజంగా ఇలాంటి ఉద్యోగ విరమణ పొందడము భాస్కర్ సార్ సమక్షంలో ఇలా జరగడం అనేది అది జీవితంలో మర్చిపోలేని ఒక ఈవెంట్గా కూడా భావించవచ్చు. నిజంగా సార్ మాకైతే చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు. మేడం గురించి చెప్పాలంటే విద్యార్థులని ఏ రకంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి నేను వాళ్ళ స్కూల్కి ఇప్పుడు నేను ప్రజెంట్ పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులను చూస్తే నాకు అర్థమైంది వాళ్ళ మనసులలో ఎంత ఉన్నతంగా ఉన్నారు మేడం అనేది. మొన్న ఫేర్వెల్ పార్టీకి 10th పిల్లలు అందరూ వచ్చేసి మేడం మాకైతే మా విమలా మేడం గారు రావాలి, మాకు ఫేర్వెల్ ఇవ్వాలి, తను వస్తేనే మేము ఫేర్వెల్ పార్టీ చేసుకుంటామని అందరూ పిల్లలు వచ్చి మా HM గారిని అడగడం అనేది పిల్లల మనసులో ఎంత మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మేము కూడా మీతో కలిసి ఇన్ని సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు ఒక అక్కగా మాకు అన్ని సలహాలు సూచనలు ఇస్తూ మీతోటి మేము ప్రయాణం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మీరు ఈ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మీకంటే అష్టైశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. జస్ట్ మీరు ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని, అలాగే ఇలా ఉద్యోగ జీవితము సాఫీగా జరగడానికి, సాఫీగా సాగిపోవడానికి మన వెంకటరెడ్డి సార్ గారు మా మేడం గారికి ఎంతో సహకరించారు. అందుకు సార్కి అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా చేసిన మన SV పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంపూజి భాస్కర్ సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.